హాయ్ ఫ్రెండ్స్. నేను చాలా రోజుల నుండి స్వర్ణగిరి టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. కానీ వెళ్ళడం కుదరలేదు. అయితే ఈరోజు ఇంకా ఎలాగైనా సరే వెళ్ళాలి ఇంకా అనుకున్నాను. అయితే అందరూ మార్నింగ్ కంటే గూడా ఈవినింగ్ టెంపుల్ వ్యూ చాలా బావుంది. లైటింగ్ ఆ సెటప్ చాలా బావుంది అంటే, సరే ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాము. ఈవినింగ్ మేము 5 కల్లా స్టార్ట్ అయ్యాము. అయితే ఇక్కడ నుండి ఒక 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. మేము స్టార్ట్ అయ్యామో లేదో అంతే ఇంకా వాన స్టార్ట్ అయ్యింది. సరే తగ్గుతుందేమో అనుకున్నాము. కానీ అసలు తగ్గలేదు. మేము వెళ్తున్నంత సేపు ఈ వాన వస్తూనే ఉంది. ఇంకా మేము రిటర్న్ అయిన తర్వాత కూడా ఈ వాన ఆగలేదు. ఇంకా ఈ టెంపుల్ చూడండి. టెంపుల్ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ లైటింగ్ చూడండి. యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే ఇంత వాన పడుతుంది కాబట్టి టెంపుల్ క్లోజ్ చేసుంటారేమో. ఇలా ఇంత కష్టపడి వానలో వచ్చినాం గదా! క్లోజ్ చేసుంటది. ఇంక ఈ నైట్ టైమ్ ఏం చూస్తాము అలా అనుకున్నాను. కానీ అసలు ఇక్కడ నుంచి ఆ లైట్స్ కనపడగానే నాలో ఇంకొక హోప్ వచ్చేసింది. ఓకే. టెంపుల్ ఏం క్లోజ్ చేయలేదు. వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు అనుకున్నాను. ఇంకా మేమిప్పుడు టెంపుల్‌కి దగ్గరలో ఉన్నాము. చూడండి ఆ లైటింగ్. అసలు దూరం నుంచి చూడటానికే ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్. అసలు నాకు ఎప్పుడు టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతామా అనిపించింది. చూడండి అసలా స్వర్ణగిరి అంటే స్వర్ణం సేమ్ గోల్డ్ టెంపుల్ లాగా ఎలా మెరుస్తుంది దూరం నుండి. మేమింకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మీరు ఈ ఆర్చ్ చూడొచ్చు. బోర్డ్ దగ్గర ఇలా స్వర్ణగిరి అనే డిస్‌ప్లే అవుతుంది మనకి. ఇక్కడ టెంపుల్‌కి ఎంట్రీ అవ్వడానికి ముందు అంటే 50 రూపీస్ టోకెన్ తీసుకున్నారు వెహికల్ పార్కింగ్‌కి. మేమింకా స్లోగా టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశాము. అయితే ఇక్కడ ఈ వర్షంలో కూడా చాలామంది టెంపుల్‌కి వచ్చారు. సో, అందువల్ల మేమిక్కడ వెయిట్ చేసాము టోకెన్ కోసము. ఇంకా టోకెన్ తీసుకొని ఇలా లోపలికి ఎంటర్ అయ్యాము. వావ్! చూడండి ఒకసారి. గోల్డ్ కలర్‌లో ఆ టెంపుల్ దూరం నుండి అస్సలెంత అద్భుతంగా ఉంది. ఎంత బావుంది. మీరైతే అసలు తప్పకుండా ఈ టెంపుల్‌కెళ్ళండి. అయ్యో! నా ఫోన్ కింద పడిపోయింది ఈ టైంలో. అందుకే అక్కడ ఏం కనబడలేదు. అయితే ఈ టెంపుల్‌ని మనం తెలంగాణ తిరుపతి అని గూడా అంటాము. ఇదసలు చూడడానికి నిజంగా తిరుపతి లాగే ఉంది. ఆ గుడిలో అయితే ఇంకా స్వామిని చూడగానే తిరుపతిలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను ఇంతవరకు వెళ్ళలేదు. సేమ్ వీడియోస్‌లో, ఫోటోస్‌లో చూస్తాం గదా! అసలు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్. చూడండి ఇలా రాళ్ళపై విష్ణునామాలు ఎలా చెక్కించారు. అసలు రోడ్డుపై కూడా రోడ్లు అవన్నీ చాలా నీట్‌గా ఉన్నాయి. ఇంకా మేము కార్ పార్కింగ్ చేసి ఇక్కడ టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడండి కంప్లీట్‌గా వాన పడడం వల్ల అంత లైటింగ్ లేదు. కొంచెం డార్క్‌గా ఉంది. ఈ వానకి కూడా ఎంతమందొచ్చారో చూడండి. అంటే మేమెళ్ళడానికి ఒక 7:30, 8 అలా అయ్యింది. ఈ టైంలో గూడా చాలా మంది ఉన్నారు. అసల వానలో గూడా అంతమంది ఉంటేనైతే ఇంకా నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. అంటే వర్షం పడుతుంది గదా! తక్కువ మంది ఉంటారేమో, అంత ఎంజాయ్ చేస్తామో లేదో అనుకున్నాము. లేదు లేదు లోపల తీసుకోవద్దన్నారు. కానీ ఈ వానలో గూడా టెంపుల్ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది. ఇంకా వానలోనే బావుందేమో అనిపిచ్చింది నాకైతే. ఇక్కడ ఇది అద్దాల మేడ చూడండి. అస్సలు ఒక బంగారు గదిలా ఉంది. చాలా బావుంది చూడ్డానికి. మీరు వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ చూడండి. అంటే ఇందులోకి అందరూ కాయిన్స్ ఏస్తున్నారు. అంటే ఒక ప్లేట్‌లో డబ్బులు పెట్టి ఉన్నాయి. చాలా చాలా బావుంది. అయితే మెయిన్ గర్భగుడి దగ్గరికి అసలు ఫోన్ అలో చేయలేదు. మనం ఇక్కడ టికెట్ తీసుకునే దగ్గరే మొబైల్ తీసేసుకుంటారు. నేను మాత్రం మొబైల్ పట్టుకొని ముందుకొచ్చేసాను. సో, నా ఫోన్ ఇవ్వలేదు. కాబట్టి అండ్ మొబైల్ అలో చేయలేదు. నేనింక నా ఫోన్ ఆఫ్ చేసి మళ్ళా దేవుడి దర్శనం చేసుకొనొచ్చేసాము. ఇక్కడ హనుమంతుడిని చూడండి. అసలెంత పెద్ద విగ్రహం. మొత్తం ఇదొక నల్ల శిలపై చెక్కించినట్టుగా ఉంది. చాలా బావుంది. ఇంకా లోపలైతే ఈ వానకి ఒకసారి టెంపుల్ వ్యూ మొత్తం చూడండి ఎలా ఉందో. చాలా చాలా బావుంది గదా! అసలా వాటర్ చూడండి మొత్తం ఆహ్,
నాకైతే నడవడానికి కూడా సరిగ్గా రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ పద్మనాభ స్వామి ఇలా కోనేరులో పడుకున్నటువంటి పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది గదా! ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత బావుంది. నిజంగా తిరుపతి కంటే కూడా ఇక్కడే బావుందేమో అనిపిచ్చింది నాకైతే. ఆ వాటర్ చూడండి ఎన్నున్నాయి. తడుచుకుంటూనే వెళ్ళాము. అసలు వాన నాన్ స్టాప్‌గా వస్తుండింది. అయినా గూడా వానలో గూడా జనాలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు టెంపుల్‌ని చూస్తూ. చూడండి అక్కడ పద్మనాభ స్వామి విగ్రహం అలా కోనేరులో ఉంది. యాక్చువల్‌గా వాన పడ్డం వల్ల నీళ్లు పైకొచ్చాయంట. లేకపోతే అక్కడి నుంచి మనం విగ్రహం వరకు నడుచుకుంటూ వెళ్ళడానికి అక్కడ ప్లేస్ ఉంది. వెళ్లి మొక్కుకొని రావచ్చు దేవుడిని. కానీ వాన పడుతుంది కాబట్టి ఇంకా ఎవరు వెళ్ళలేదు. ఆల్రెడీ తడిసున్నారు. మళ్ళీ ఇంకా ఎందుకులే అని వెళ్ళలేదు. చుట్టూ చూడండి. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బావుంది. నేనసలు ఈ వాన పడ్డం వల్ల నా స్క్రీన్ గూడా సరిగ్గా పనిచేయట్లేదు. టచ్ చేయడానికి గూడా రాట్లేదు. నేనింకా ఎలాగోలా అని ఫాస్ట్‌గా వీడియో తీసుకున్నాను. మీరైతే తప్పకుండా ఈ టెంపుల్‌ని చూడ్డానికెళ్ళండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రసాదం తీసేసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము. నాకైతే డే టైమ్ వచ్చినుంటే ఇంకొంచెం ఎక్కువ సేపు ఈ టైం ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళం అనిపించింది. మీరు కూడా ఈ టెంపుల్